కూడా ఆయనే. సో ఇలా చాలామంది, కిరణ్ అబ్బవరం, ఇలా చాలామంది హీరోస్ ఉన్నారు. ఇప్పుడు చంద్రహాస్ అనమాట 15 నెంబర్. సో ఆల్ ది బెస్ట్ చంద్రహాస్, అండ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ గీత గారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు మీరు నిల్చొనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ క్యారింగ్ ద పాజిటివిటీ హియర్ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ. సో హే ఎవ్రీవన్, హాయ్. అయితే మెయిన్గా మొన్న విశ్వక్సేన్ గారు మాది సాంగ్ రిలీజ్ చేశారు. ఇంకా అప్పటి నుంచి అయితే నాకు ఎట్లా చెప్తున్నారంటే అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్న నువ్వు తగ్గేదే లేదు అసలు అని చెప్తారు. మీ స్పీచ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము, ఇంత ముందు కంటే కూడా డబల్ ఎనర్జెటిక్గా ఇంకా ఎక్కువగా మీ స్టైల్లో మీరు చెప్పండి అని ఫుల్గా అలాంటి మెసేజ్లు రావడం జరిగింది. అండ్ కలిసిన వాళ్ళు కూడా అదే చెప్పారు. అట్లేం లేదు, మనం ఒకళ్ళు చెప్పారని లేదా అలా ఏమి ఉండదు, మనం ఎప్పుడు అనిపించింది మాట్లాడతాను. ఆర్జీవి గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే యాజ్ చీఫ్ గెస్ట్ అండ్ గివింగ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ తెలిసిందే ఆర్జీవి గారు లోపల ఒకట బయట ఒకట కాదు, ఇట్స్ ఆల్వేస్ ప్రూవెన్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఆయన వచ్చి నన్ను హీరో కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయనడం నాకు ఇట్స్ వెరీ హ్యాపీ. ఇట్స్ గేవ్ మీ సో మచ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మాట మీద నిల్చునే పర్సన్ నేను. ఒకసారి మాట ఇచ్చానంటే అది చచ్చిపోయినా చచ్చిపోతా, కానీ మాట మాత్రం అస్సలు మర్చిపోను. సో నేను ఏం మాట ఇచ్చాననేది ఒకవేళ ఎవరైనా మర్చిపోయి ఉన్నా నేను మర్చిపోను అని చెప్పడం కోసం నేను ఐఎమ్ రిమైండింగ్ ఇట్. 3 మాటలు. ఒకటి, సినిమా హిట్ అయితే అందులో 10% నేను ఎనీ గుడ్ కాజ్, అప్పుడు ఏదైతే ఇమ్మీడియట్ నీడ్ ఉందో దానికి ఇస్తానని చెప్పడం జరిగింది. హిట్ కాదు, సారీ, ఎంత వస్తే అంత. ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తే అందులో 10,000 ఇస్తాను, లేదా 10 లక్షలు వస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను, 1,00,000 రూపాయలు వస్తే 10 లక్షలు ఇస్తాను. లైక్ 10% అవుట్ ఆఫ్ ఇట్, 10 కోట్లు వస్తే 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాను. అది చెప్పడం జరిగింది. అది 100% అవన్నీ నిల్చుంటాను. రెండో మాట, ఒకవేళ సినిమా చూసిన తర్వాత యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు నచ్చలేదు అంటే, దానికి అర్హుడు కాదు అంటే, నాకు ఇంకో 2 సినిమాలు రెడీ ఉన్నాయి రిలీజ్ అవ్వడానికి. దాంట్లో రాదు యాటిట్యూడ్ స్టార్ అనేది. యునానిమస్గా ప్రజల నుంచి ఇఫ్ దే ఫీల్ లైక్ యాటిట్యూడ్ స్టార్ ఈజ్ నాట్ రైట్ ఫర్ మీ, అది క్యారీ అంటే స్టార్ అని వేస్తున్నారు కదా, దానికి కరెక్ట్ కాదంటే నెక్స్ట్ 2 సినిమాల్లో అవి ఉండదు. ఇది రెండో మాట. మూడో మాట, ఇది మీకు ఇట్ ఈస్ వెరీ ఇమోషనల్ అండ్ 100% ట్రూ. ఇది నేను ఊరికే సరదాగా చెప్పట్లేదు, అస్సలు చెప్పట్లేదు. నేను వెళ్ళిన ప్రతి ప్రమోషన్ ప్లేస్లో చెప్పిన మాట ఇది. ఇప్పుడు స్టేజ్ మీద ఒకేసారి అందరికి చెప్పబోతున్నాను. సినిమా చూడండి, చూసి మీరు మీ టికెట్ ఫోటో తీసుకోండి. మీరు వెళ్ళినట్టుగా నాకు ప్రూఫ్, మీరు సినిమా చూసినట్టుగా కూడా ఒక ఫోటో తీసుకోండి. మీ టికెట్, మీ ఫోటో, మీరు సినిమాకి వెళ్ళారని కనుక చూసిన తర్వాత మీకు సినిమా నచ్చకపోతే, మీరు కనుక మీకు టైం వేస్ట్ చేసినట్టు అనిపిస్తే, మీరు నవ్వుకోకపోతే 100% మీరు అది కన్స్ట్రక్టివ్గా నాకు పెట్టండి నా ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా. నేను మీకు మీ టికెట్ డబ్బులు 100% గూగుల్ పే చేస్తా, ఎంతమంది చేసినా సరే. 100%. మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చలేదని చెప్పడం, మీ టికెట్ నాకు పెట్టడం, మీరు సినిమా థియేటర్కి వెళ్ళారని చెప్పడం. ఈ 3 విషయాలు నాకు డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో పెడితే నేను 1000% మీకు నేను మీ డబ్బులు గూగుల్ పే చేస్తాను, మీ టికెట్ డబ్బులు. ఇది నా మాట అస్సలు వదలను. సో 3 మాటలు అయిపోయినాయి. మై సిస్టర్ అండ్ మై ఫాదర్ దే కవర్డ్ ఆల్ ద థ్యాంక్స్ నోట్స్, ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలనేది. ఎప్పటి నుంచో ఇక్కడ చాలామంది జనం ఉన్నారు అండ్ లేట్ అవుతుంది అండ్ దే హ్యావ్ టు రీచ్ హోమ్ సేఫ్ అండ్ పడుకోవాలి, నిద్ర వస్తుంది. కాబట్టి ఐ డోంట్ వాంట్ సే ఆల్ ద థ్యాంక్స్ నోట్స్ అగైన్, బికాజ్ వాళ్ళు చెప్పారు, మా ఫాదర్ చెప్పారంటే నేను చెప్పినట్టే. మా ఫాదర్కి ఎవరెవరు హెల్ప్ చేశారో, ఎంత చేశారో నాకు ప్రతి విషయం తెలుసు. మా ఫాదర్ ఒక మాట చెప్పాలి, నేను పరిగెత్తుకుంటూ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్, 100%, నో డౌట్ ఇన్ దట్. అండ్ నన్ను ఇంతగా ఆదరించిన ప్రజలకి కూడా సేమ్ అలానే ఐ విల్ ఆల్వేస్ బీ దేర్. ఇది కూడా నా ప్రామిస్. మీరు లేకపోతే నేను లేను. మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను, ఇది కూడా నా ప్రామిస్.
అండ్ మీడియా వాళ్ళకి ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఫ్యామిలీ లాగా తీసుకున్నారు నన్ను. నా గురించి అంత ఇంతలాగా రీచ్ వెళ్ళిందంటే, ప్రజల వరకు వెళ్ళిందంటే మీడియా వాళ్ళే దానికి కారణం. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా. మీకు స్పెషల్ థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ. అండ్ జే మీడియా ఈరోజు ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ జే మీడియా. అండ్ ఇంకా ఏం చెప్పాలో తెలీదు. నేను చెప్పాల్సిన మెయిన్ మూడు మాటలు చెప్పేశాను. అక్టోబర్ 4th మూవీ అవుతుంది రిలీజ్. ఆల్రెడీ చాలా పాజిటివ్ పీపుల్ 100% వెళ్తారని నమ్మకం ఉంది. నెగిటివ్ వాళ్ళు ఎగబడి వెళ్తారని నమ్మకం ఉంది. ఇంకా నెగిటివ్స్ ఏమైనా ఉంటే చూడడానికి, బట్ ఆ ఛాన్స్ నేను ఇవ్వలేదని అనుకుంటున్నాను. స్ట్రాంగ్గా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అండ్ జస్ట్ నేను చూసిన పాట బట్టి ఈజ్ వెరీ షార్ప్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డాన్సర్. ట్రైలర్ జానర్లో కూడా ఐ కుడ్ సీ ద ప్రెజెన్స్ what he has, and I think he'll be a welcome addition, Chandrahas, to the Telugu film industry. Yeah, absolutely. And Ambika Darbar Bati, and it's known for smell, but I think this heroine will be known for the visual, you know. Yeah, and I think ఆన్ ది ఇప్పుడు నేను చూసిన పోస్టర్స్ కానీ, ట్రైలర్ కానీ, ఇందాక చూసిన సాంగ్ కానీ, ఆల్ ఆఫ్ దెమ్ లుక్ లైక్ వెరీ ప్రామిసింగ్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఫ్రమ్ మై హార్ట్. అండ్ ఎస్పెషలీ ఐ థింక్ మిస్టర్ ప్రభాకర్ డిజర్వ్స్ సంథింగ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ, అండ్ హిస్ సన్ హెస్ ఆల్ ద what you call almost signs for making it. And I once again wish all the best. Thank you. ఆర్జీవి గారు, ఒక స్మాల్ క్వశ్చన్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇందాక చాలామందిని అడిగారు మధు గారు వెళ్ళి ఆవిడ స్టైల్లో. అదేంటి అంటే, లైఫ్లో ప్రేమ ఒక్కళ్ళతోనే కలుగుతుందా, ఒక్కసారే కలుగుతుందా అని అడిగారండి. అది మీరు చెప్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. మీకు నిజమైన ప్రేమ ఎప్పుడైనా కలిగిందా? ఒక్కసారైనా కలిగిందా? అది నిజమైనదేనా? కాదు, నాకు చాలాసార్లు ఒక్కొక్కరితోనే కలిగింది. ఓకే. సో ఇప్పుడు ఇంతమంది హీరోయిన్స్ని చూశారు, ఎవరితో అయినా ప్రేమ కలిగిందా? ఓహో, ఆన్సర్ కూడా వన్స్ మోర్. టీజర్కి ట్రైలర్కి వన్స్ మోర్ విన్నాను నేను. ఆన్సర్ కూడా వన్స్ మోర్. ప్రేమ ఒక్కసారే కలిగిందా అనేది ప్రశ్న. నేను చాలాసార్లు ఒక్కొక్కరితోనే కలిగిందని చెప్తాను. ఈ ఆన్సర్ అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదువు ఉండాలి. సో డిగ్రీ కాదు, బుర్రలో కొంచెం మెదడు ఉండాలి. ఓకే, అలా ఒక్కొక్క ఓకే, గివ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. కానీ అదే నేను ఇంకోటి ఏదో అడిగాను, ఇంత అందమైన హీరోయిన్స్ కనిపించారు ఇక్కడ, ఎవరితో అయినా మీకు అలా ప్రేమ కలిగిందా? నేను ఎక్కువ మంది అమ్మాయిలు కూడా ఒక అమ్మాయి గురించి మాట్లాడను. ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటే ఒకే ఒక అమ్మాయి గురించి మాట్లాడను. ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్కరితోనే మాట్లాడతానని చెప్పాను కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నాకు అర్థమైంది, కాకపోతే నేను ఇంటెలిజెంట్ కాబట్టి. ఇంకా ఓకే, ప్రభాకర్ గారు ఏదో చెప్పాలనుకున్నారు ఆర్జీవి గారి గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు. థ్యాంక్స్ అలాట్ సార్. మేము మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తాము. మీ సినిమాలు ఒక్కొక్కటి 10 సార్లు కూడా చూసాం సార్. అండ్ మా అబ్బాయికి మీరంటే ప్రాణం. మిమ్మల్నే ఫాలో అవుతున్నాడేమో బహుశా. అంటే అన్నిట్లోనూ ఆయన ఏది చెప్పినా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నేను చేసేది తప్పు కాదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే మిమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పేసి మేము చేసాం సార్ మిమ్మల్ని. అండ్ మీరు ఒక్క కాల్తో ఎమ్మటే ఓకే చెప్పడం చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆర్జీవి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిని మాత్రమే ప్రేమించిన ప్రతి ఒక్కరూ మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఆర్జీవి గారికి తెలియచేసుకుంటున్నాం, ఇవాళ వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినందుకు. అండ్ ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా పాట మీద డ్యాన్స్ చేయడానికి, అఫ్కోర్స్ మన చంద్రహాస్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు, అది వేరే విషయం. పాట మీద డ్యాన్స్ చేయడానికి డాన్సర్స్ వెయిట్ చేస్తున్నారు, సాగర్ అండ్ టీమ్. సో ఐ రిక్వెస్ట్ సాగర్ అండ్ టీమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఒకసారి మీరు చప్పట్లతో స్వాగతం పలికితే వాళ్ళు వస్తారు. సమంత మీదొట్టు చప్పట్లు కొట్టబ్బా.
లక్ష్మణ్ వెన్యూలో ఉన్నారు. యా, పాప మా అబ్బాయి యాక్టర్ అయిపోయినా కూడా నేను ఇంకా ఐమాక్స్నే మర్చిపోవట్లేదు. అంటే ఆ ఇంపాక్ట్ అలా ఉంటుంది. మొన్న చెవుల్లోంచి రక్తం కూడా చూశాను నేను. లక్ష్మణ్. నివృత్తి ఫార్మ్స్ ప్రెజెంట్స్ రామ్నగర్ బన్నీ pre-release event powered by KLM Fashion Mall, Keep Loving More, Sri Mitra Township, Prakriti Avenue, Vaibhava Constructions and Developers, MMN Meeting Million Networks. Today's event by J Media Factory, Innovation Infrastructure at one place. Okay. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 Hospitals 9281 465 842.